తిరుపతి నిర్మాణంలో ఉన్న శ్రీ పద్మావతి చిన్నపిల్లల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నూతన భవన నిర్మాణాన్ని నిర్ణయించిన గడువులో పూర్తి చేయాలని టీటీడీ జేఈఓ డాక్టర్ ఏ శరత్ సమంత్ అధికారులకు ఆదేశించారు. శుక్రవారం ఆయన అధికారులతో కలిసి నిర్మాణ పనుల పురోగతిని పరిశీలించారు. ఈ సందర్భంగా జేఈఓ మాట్లాడుతూ ప్రతి ఫ్లోర్లో ఒక గదిని మోడల్ యూనిట్గా అభివృద్ధి చేసి ఆ గదిలో ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్, ఫైర్, సేఫ్టీ, మెడికల్ ఎక్విప్మెంట్ తదితర సదుపాయాలను సమగ్ర ప్రణాళికతో ఏర్పాటు చేయాలని సూచించారు. అన్ని గదుల్లో ఆమోదిత లేఅవుట్కు అనుగుణంగా మౌలిక వసతులు కల్పించాలన్నారు. పెండింగ్ పనులను సంబంధిత విభాగాలు సమన్వయంతో వేగవంతంగా పూర్తి చేయాలని, ప్రతి గదిలో రోగి సేవలకు అవసరమైన మెడికల్ మరియు సపోర్ట్ సదుపాయాలు నిర్దిష్ట ప్రమాణాల ప్రకారం ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అవసరమైతే ప్రముఖ ఆసుపత్రుల్లో అమల్లో ఉన్న ఉత్తమ పద్ధతులపై నివేదికలు సేకరించి అమలు చేయాలని సూచించారు. అనంతరం నూతన భవనంలోని 6 అంతస్తుల గదులు, పై అంతస్తులు ఏర్పాటు చేసిన హెలీప్యాడ్ను పరిశీలించి పలు సూచనలు చేశారు. అనంతరం ఆసుపత్రి సమీపంలో అధికారులతో సమావేశమై నిర్మాణ పనుల పురోగతిపై సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిఈ టీవీ సత్యనారాయణ, ఆసుపత్రి డైరెక్టర్ డాక్టర్ ఎన్ శ్రీనాథ్ రెడ్డి, ఎస్ఈలు మనోహరం, వెంకటేశ్వర్లు, సరస్వతి, డిప్యూటీ ఈఈ హర్షవర్ధన్ రెడ్డి తదితర అధికారులు పాల్గొన్నారు. So that 6th floor is good. So basically, suppose ఇది ఓటీలో ఏం కావాలి, ఎక్విప్మెంట్స్, ఆపరేషన్ థియేటర్ సంబంధించిన ఎక్విప్మెంట్స్, మిషన్స్ వస్తాయి. స్విచెస్ పెట్టాలి. నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను, స్విచెస్ పెట్టాలి. దెన్ దానికి సంబంధించిన ఫర్నిచర్ కానీ ఫిక్చర్స్ కానీ ఎక్కడ వస్తుంది. తర్వాతే మీరు దీంట్లో ఎక్కడ స్విచెస్ పెట్టాలి, ఆ సర్టిఫికేట్ ఈ గారు వాళ్ళు డైరెక్టర్ గారు ఇద్దరు కలిసి మీకు రాసిస్తారు. ఫలానా దానికి కూడా ఫర్నిచరు, దాని స్విచెస్, tables, OT furniture, OT light, the exhaust fans, exhaust for this, and AC will go from top side. And Meeta. So what I am saying is, you mark as per there, as per this. Yes, sir. బెడ్స్ వన్ బై వన్ తెలుగులో చెప్తా, మాకైతే అర్థమైంది. ప్యానెల్స్ పెట్టేశారు. ఈచ్ బెడ్కి లేఅవుట్కి ఏమేమి కావాలో ఇక్కడ ఎలక్ట్రికల్ రెడీగా ఉంది సార్. మీరు మార్చి ఈ రూమ్ గురించి చెప్పండి. ఇది వర్షం పడిన తర్వాత ఇది కొన్ని బాక్స్ వాటర్ ఉంది మైండ్లో నామాలు ఈ జేసీబీ క్లాడింగ్ దగ్గరగా గమనించారు. సేఫ్టీ నెట్ ఆ డిస్టెన్స్ అనేది రిఫ్లెక్ట్ అయ్యి లైట్
కన్సల్టెంట్ ఎంగేజ్ చేస్తారు. ఆ కన్సల్టెంట్ ఈ ప్లాన్స్ అన్ని ఇస్తారు. వాళ్ళు సబ్మిట్ చేస్తారు, వాళ్ళు అప్రూవ్. రేపు మళ్ళీ ఏ అప్రూవ్ అది ఇమీడియట్గా లేదు. ఇనాగ్రేషన్ అప్పుడు ల్యాండ్ అవ్వాలి. అదే నువ్వు అడ్డం వస్తున్నావు ఏ ఊరి మీద మనం టీటీడీ ఎంప్లాయీస్కి అక్కడ ట్రీట్మెంట్ తీసుకుంటే మనం పే చేస్తాం. ఇది ఒక ఓపీ కన్సల్టేషన్ రూమ్ సార్. ఇక్కడ వాష్ బేసిన్ వస్తుంది, ఇక్కడ డాక్టర్ ఎగ్జామినేషన్ టేబుల్, ఇది ఇప్పుడు డాక్టర్ R51 నన్ను చూపించు. ఇప్పుడు మనం అక్కడ టికెట్ వేసి పెట్టాము. R51 సార్ డాక్టర్ పేషెంట్ సార్. ఇది కన్సల్టేషన్ రూమ్. అంతే సార్. నాకు మీరు అన్నట్టు వీళ్ళు స్పీడప్ చేయకపోతే మాత్రం సిఈ గారు చెప్తే బెటర్. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు మన ఇంటిగ్రేటెడ్ చిల్డ్రన్ హాస్పిటల్ బిల్డింగ్ ఏదైతే 270 కోట్ల నుంచి ఏదైతే కన్స్ట్రక్షన్ నిర్మాణం జరుగుతుందో, ఈ మధ్యనే ఈఓ గారు రవిచంద్ర సార్ ఆల్రెడీ ఆదేశాలు ఇచ్చారు. దీన్ని పూర్తి స్థాయిలో సమగ్రంగా నిర్ణీత సమయంలో పూర్తి చేయాలని ఆదేశాలు ఇచ్చారు. దాని ప్రకారంగానే వారం మరి జేఈఓ గారు, సిఈ గారు, డైరెక్టర్ గారు విజిట్ చేసి ఇన్స్పెక్ట్ చేసి ఎప్పటికప్పుడు మానిటర్ చేయమని చెప్పారు. ఆ ఆదేశానుసారం ఈరోజు ముగ్గురం కలిసి అలాంగ్ విత్ రిలేటెడ్ ఇంజనీర్స్ అండ్ కన్స్ట్రక్షన్ ఏజెన్సీ వాళ్ళతోటి మొత్తం చూడటం జరిగింది. ఆ చూసిన ప్రోగ్రెస్ని కూడా ఎవ్రీ వీక్ మానిటర్ చేస్తూనే దీన్ని సమగ్రంగా పూర్తి చేయడానికి ఆల్రెడీ చర్యలు తీసుకుంటా ఉన్నాం. అండ్ దీని ప్రకారం ఏదైతే నిర్ణీత సమయం ఉందో ఆ సమయం ప్రకారం పూర్తి చేయడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నాం. ఇది కూడా ఈరోజు విజిట్ కూడా ఈఓ గారికి కూడా అప్రైజ్ చేస్తాం. సో ఓం నమో వెంకటేష్. థ్యాంక్ యూ సార్. ఏమన్నారంటే ఒక నెల ముందే బిల్డింగ్ మేనేజ్మెంట్ సిస్టమ్ విల్ బి టేకింగ్ కేర్. ఈ వీక్ కానీ నెక్స్ట్ వీక్లో వెళ్ళి మాట్లాడాలి. ఇప్పటికే ఫైనల్ అయిపోవాలి. ఇది ఈరోజు క్లియర్ టు ఫుల్ స్కేల్ కమిషన్. ఈ కానీ ఓపీ డిపార్ట్మెంట్, ఐసీయూ అండ్ ఇది ఓపీ అనేది ఒక మోడల్గా ఉండాలి అని కూడా చెప్పడం జరిగింది. సో ఎవ్రీథింగ్ షుడ్ బి దేర్. అండ్ ఒక ఆపరేషన్ థియేటర్, ఒక ఇంటెన్సివ్ కేర్ యూనిట్ పెట్టారు. సో ఈ విధంగా వస్తాయి సార్. యూ ఫుల్ స్ట్రెంత్ కూడా వస్తుంది. అవన్నీ శ్రీనాథ్ గారు చూస్తారు. సో ఇవి మాకు కావాలి అండ్ స్పెసిఫికేషన్ ప్రాపర్గా ఇస్తారు. దాని ప్రకారం యూ షుడ్ కాల్ ఫర్ టెండర్. ఇప్పుడే సిఈ గారు చెప్పారు, లేఅవుట్ ఫర్ ఈచ్ రూమ్